కుమార్ గారు. సార్ సోషల్ మీడియాలో అంటే ఈ డీప్ ఫేక్ వీడియోలు అనేవి చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం. ముఖ్యంగా ఆడపిల్లలైతే ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి. సో అలాంటిది సాధారణ ప్రజలకి అలాగే సెలబ్రిటీలకు కూడా తప్పట్లేదు. అందులో ముఖ్యంగా చిరంజీవి గారి వీడియో కూడా ఒకటి డీప్ ఫేక్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అసలు వీటిని అరికట్టడం ఏ విధంగా అంటారు? వీటిని ఏ విధంగా అడ్డుకోవాలి అంటారు? ఇప్పుడు చిరంజీవి గారు ఆయన ఒక్కల కోసం వెళ్ళలేదు. ఆయన నాకు జరిగినది ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చెప్పినవన్నీ ఇలా జరుగుతున్నాయి కలిపి ఆడబిడ్డలకు జరుగుతుంది, ఇంకో జరుగుతుంది, సెలబ్రిటీస్ జరుగుతుంది. ఇలా ఎవరో ఒకరు ముందుకొచ్చి చేయకపోతే అవ్వదని నేను సైతం అని ముందుకొచ్చి కోర్టులో వేశారు. నేను సైతం అని సజ్జనార్ గారు కంప్లైంట్ ఇచ్చారు. నేను సైతం అని సైబర్ క్రైమ్కి ఇచ్చారు. ఎందుకంటే రండి కదిలి రండి, ఇలాంటి వాటి మీద అరికడదాం, గట్టిగా పోరాడి మొత్తం టోటల్గా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి అవేర్నెస్ చేసిన వాళ్ళు పట్టుకొని తాట తీద్దాం.